ఇప్పుడు నేనైతే చాయ్ పెట్టుకుంటున్నాను. నాకు చాలా తిరుగుతుంది. చాయ్ పెట్టేసుకుందాం. ఇప్పుడైతే చాయ్ పెట్టేసుకుందాం. మనం చాయ్ పెట్టేసుకుందాం. చూస్తారా, నేనే పెట్టుకున్నా. నిన్న మొన్ననే పెట్టేసాను. ఎప్పుడైనా ఎవరైనా చాయ్ పెడితే ప్రయోగించే ఎవరి మీద. ఇప్పుడే 1 సెకండ్ ఇస్తాను. కిచెన్ అంత చీకటి ఉందని అనుకుంటున్నారా? అదేం లేదండి. కిచెన్లో చీకటి ఏమి ఉండదు. ఇది మీకు అట్లా ఉంటుంది, కనిపిస్తుంది మాత్రం అంతే. నో వే గైస్. చూడండి, ఇదంతా మా కిచెన్ కనిపిస్తుందా? నేనేంది ఇంత హైట్లో ఉన్నా అని అనుకుంటున్నారా? అంత పడుతుంది. చేరేసుకున్నాను జస్ట్ అంతే. చేరేసుకున్నాను అంతే, ఏదో ఊరికే హైట్ కోసం. చాయ్ మేకింగ్ ప్రాసెస్ ఇంకా మీకు చూపించలేదు కదా, చూపిస్తాను, ఆగండి. మమ్మీ గ్యాస్ ఆన్ చేస్తే నేను చాయ్ పెట్టుకుంటాను. ముందైతే మనం ఇందులో వాటర్ పోసేసుకుందాం. గ్లాస్ పోసేసుకుందామా? ఆగండి, పోసేసుకుందాం. నాకు తల పెరుగుతుంది కాబట్టి నేనే టీ పెట్టుకుంటాను. మా మమ్మీ ఎప్పుడైనా మమ్మీ పెడుతుంది, కానీ నేను నిన్న మొన్నటి నుంచి నేను నేర్చుకున్నాను టీ ఎలా పెట్టాలి. చూడండి, ఇన్ని నీళ్ళు తీసుకోవాలి. తక్కువ మెంట్లో తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. మీరు ఒక గ్లాస్ కొలవాలి. స్టవ్ ముట్టిస్తే సరిపోతుంది. సరే మమ్మీ, చాయ్ పత్తి నేనే వేస్తా. నాకు పెట్టుకోవడం వచ్చి మధ్యలో చేయి పెట్టకు నువ్వు. మధ్యలో చాయ్ పత్తి మమ్మీ. మూత డబ్బా తీసి. ఇంత క్వాంటిటీ తీసుకోకూడదు, మెజర్మెంట్ తీసుకో. నేను మధ్యలో మళ్ళీ వేస్తాను ఒక 1/2 స్పూన్. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. అప్పుడు దాని తర్వాత పాలు పోసేసుకోవాలి. కొంచెం మరుగుతుంది. మనం ఫస్ట్ అది ఎక్కువసేపు మరగాలంటే ఇట్లా తిప్పాలి. చూడండి ఎంత బాగా గోల్డెన్ కలర్ వస్తుందో కదా. గోల్డెన్ కలర్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. మమ్మీ పాలు పోసేసి మమ్మీ గోల్డెన్ కలర్ వచ్చేసింది. పాలు పోసేసి నెక్స్ట్ పాలు పోసేయాలి. ఇంత గోల్డెన్ కలర్ రావాలి. ఇప్పుడు మనం అల్లం బాగా తెచ్చుకోవాలి. అల్లం ఇలాచి. నెక్స్ట్ అల్లం దంచుకోవాలి, వెళ్ళిపోతాయి. పాలు పోసేసుకోవాలి. మరిగే పాలు నేను పెడతానని మా మమ్మీ మొదలు పెట్టింది అనుకుంటున్నారా? మళ్ళీ వీడియో వాళ్ళు తీయాలి, వీడియోకి వాయిస్ ఓవర్ తీయాలి. మనమే ఇక్కడ చాయ్ ప్రాసెస్. మమ్మీ మీరు షుగర్ అందుకుంటావా? షుగర్ ప్లీజ్. గంట మీగడ మాకు ఎక్కువ వస్తుంది. ఇంకొకటి జాలి ఇందులో లేదు
మిల్క్లా అదే అంటారు మీగడ ఎక్కువ వస్తుంది మాకు మిల్క్లో. మా మిల్క్లో ఎక్కువ మీగడ ఎక్కువ వస్తుంది ఇక్కడ. షుగర్ మా టీచర్ మా మమ్మీ జస్ట్ కొన్ని అందిస్తుంది. చాయ్ మేకింగ్ ప్రాసెస్ అంతా నేనే. చాలు 2 స్పూన్స్ వేయాలి. మా మమ్మీ మళ్ళీ ఇంకొక స్పూన్ వేస్తుంది టేస్ట్ కోసం. దాని తర్వాత మిక్స్ చేసుకోవాలి. ఇట్లా సౌండ్ వినిపించాలి, బాగా వేడి కావాలి. మా మమ్మీ నెయ్యి వేస్తుంది పక్కన, వేడి వేడి నెయ్యి. నేను ఈ పక్కన చాయ్ పెట్టుకుంటున్నాను. ఏం లేదు, వాసన వస్తుంది. 2-3 రోజుల మీగడ మాది. అదంతా సెద్దిలోపు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టాలి. ఇట్లా ఎక్కువసేపు మరుగు ఎందుకు 5 minutes వేస్ట్ అంటుంది. ఒక 2 seconds ఆగి పోసుకొని తాగిస్తే అప్పుడు చెప్తాను నీకు. ఇంతలో నేను బయటకు వచ్చేసాను. ఆ టీ అయ్యేలోపు మా మమ్మీ టీ అయినప్పుడు పిలివే. ఇంతలో బయటకు వచ్చేసాను. మీకు సందులో వ్యూ చూపిస్తాను రండి. సందులో బ్యాక్ డోర్ వస్తున్నా. ఇది మా సందులో బ్యాక్ డోర్. ఇది ఫస్ట్లో ఫ్రంట్ డోర్, మీకు తర్వాత ఎపిసోడ్ బ్యాక్ డోర్కి బ్యాక్ సైడ్ ఉంటుంది మాకు ఎక్కువ. బ్యాక్ డోర్ అంత ప్లేస్. ఇదంతా సందు అన్నమాట. సందు మాది సైడ్. ఇంకెంత దూరం పోతారక్క అనుకోవచ్చా? చూడండి ఎంతవరకు ఉంది. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంతవరకు వెళ్ళాలి. ఆధార్ నుంచి నువ్వు వెళ్ళాలి. ఆధార్ నుంచి వెళ్ళిపోవాలి. ఇంకా అదండి మా మమ్మీ మార్నింగ్ కొన్ని బట్టలు ఉంటే ఉతికేసుకుంది. ఇదంతా మా సంద అనమాట. బ్యాక్ డోర్. మీ ఫ్రంట్ డోర్ చూపిస్తాను అన్నాయి కదా, ఇది ఫ్రంట్ డోర్. ఇది బ్యాక్ డోర్. కానీ మాకు లోపలనే వాష్రూమ్ కిట ఉంటుంది. లోపల బెడ్రూమ్. ఇప్పుడు మనం ఛాయ్ అయిందా లేదా చూసేసుకుందాం. అయిపోయింది ఛాయ్ ఈలోపు. స్టవ్ దగ్గర వడబస్ తీసుకుంటారా మమ్మీ? మీరు గిట్ట ఫోన్ స్టవ్ దగ్గర పెట్టుకోండి, వెళ్ళిపోద్ది. నేనేదో తీస్తున్నా అంతే. మాకు సందుల్లో ఊకే తిరగడం అంటే మనసు ఇష్టం. అంటే నాకు ఇక్కడనే స్టిక్ కూడా ఉంటుంది. స్టిక్ ప్రాక్టీస్ చేస్తాను నేను ఎప్పుడైనా. స్టిక్ ప్రాక్టీస్ చేస్తాను. ఇంకా ఏం లేదండి, ఇది మొత్తం వ్యూ అంతే. మీరు మీ ఇంట్లో వాళ్ళ మీద ఈ కాల్ ప్రాంక్ చేయండి. ఏంటంటే మీ చుట్టాలే కానీ ఎవరికైనా ఫోన్ చేయండి. ఎట్లా మాట్లాడాలి తెలుసా? కొంచెం పోదమ్మా తొందరమ్మా ఎల్లబ్బా ఇలా ప్రాంక్ చేయండి. నేను చేయలేదు కానీ ట్రై చేద్దాం. నెక్స్ట్ టైం మీకు వీడియో తీసి పెడతాను, పక్కా పెడతాను. ఇప్పుడు మమ్మీ ఛాయ్ అయిందా? మనమే పెట్టింది. సందులో పెట్టావు, నేను సందులో తాగుతా. సందులో తాగుతానండి నేను. వేడి వేడి టీ. ఇక్కడ కింద కూర్చొని ఒక బండి ఉంటుంది.
జస్ట్ ఒక కాన్ఫిడెన్స్ తోటి టీ పెట్టుకుంటాను. ఇంకా డైలీ నేను పెడతా. ఇంకా నేను పూజలు గట్రా చేస్తాను తెలుసా. మీ మమ్మీలకు మీరు హెల్ప్ చేస్తాను. నేను నేను మా మమ్మీ ఫస్ట్ ఎప్పుడైనా పండుగలు ఉన్నప్పుడు ఫస్ట్ మాకు స్నానం చేపిస్తుంది. మా మమ్మీ స్నానం చేసుకునే లోపు నేను అవి పూజలు దీపాలు ఉంటాయి అవి వాటిని బాగాతోని కడిగేసి నీట్గా తుడిచేసి పెడతాను. అందులో ఒత్తులు మా మమ్మీ వేసి అందులో బిగిస్తుంది. నాకు బిగియడం రాదు, అంటే తీయడం వచ్చు, అందులో ఒత్తులు పెట్టడం రాదు. కానీ అది మంచిగా నీట్గా తుడిచేసి పెడతా. పటాలు ఇటు నీట్గా తుడిచి బొట్లు పెట్టేసి పెడతా. మా మమ్మీ కొన్ని పనులు తప్పుతాయి, నేను ఇంకా హారతి ఇచ్చేస్తాను. మీ మమ్మీలకి ఎప్పుడైనా ఇలా చేశారా? ఇంకా నేను ఇప్పుడు టీ పెట్టుకోవడం కూడా నేర్చుకున్నాను కదా. మా మమ్మీ పనులు ఉంటే నేను ఇంకా మా మమ్మీ స్టవ్ ముట్టియడం నాకు ఇటు వచ్చి. గ్యాస్ కాడ మాత్రం మీరు ఉండకూడదు. మీ మమ్మీని పిలిచి ఆన్ చేయించు. మీ మమ్మీని పిలిచి ఆన్ చేయించుకొని ముట్టియండి. బీ కేర్ఫుల్, గ్యాస్ దగ్గర ఫోన్ పెట్టదు. నేను వీడియో కోసం అని పెట్టిన. కాదు ఇంకేంటి కబుర్లు, ఎట్లున్నారు మీరు? అందరు బాగున్నారా? ఇక్కడైతే నేను చాయ్ తాగుతున్నానని మా మమ్మీ కిచెన్లో ఏం చేస్తుందో తెలుసా? జున్ను తయారు చేస్తుంది, అంటే నెయ్యి తయారు చేసుకుంటుంది. ఈ బట్టలు ఒకటి ఓకే, నేను వీడియో తీస్తున్నప్పుడే వస్తాయి. నాకు చిరాకు వేస్తుందండి మిగతా అంతే. నేను వీడియో యూట్యూబ్ తీసుకుంటున్నప్పుడు మెరుగా ఓకే. సరే పెడతా కానీ పో. ఈ వీడియోకి మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ ఏం చేయడంటే కామెంట్ ఏం చేయాలంటే అది మై మామ్ టు హెల్ప్ పూజ. మై మామ్ టు హెల్ప్ పూజ అండ్ టీ పెట్టడం నాకు ఇట్లా కామెంట్ చేయండి. లేదంటే అని ఇట్లా డన్ అని కామెంట్ చేయండి. ఓకే, బై గైస్, సీ యూ లేటర్, బాయ్.